ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ జనరేషన్లో చాలా మంది భర్తలను భార్యలను పేరు పెట్టి పిలవడం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో భర్తలను భార్యలు కానీ భార్యలు భర్తలు కానీ పేర్లు పెట్టి పిలుచుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే చాలా వరకు మగవాళ్ళ వయసు పెద్దగా ఉంటుంది కాబట్టి, ఆడవాళ్ళ వయసు అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి, మగవాళ్ళని పేరు పెట్టి పిలవడం అనేది సమాజంలో అది చాలా తక్కువ స్థాయిలో భర్తను సూచించినట్టు ఉంటుంది కాబట్టి, ఆడవాళ్ళు ఎక్కువగా పేరు పెట్టి పిలవడం అనేది జరిగేది కాదు. మగవాళ్ళు కూడా స్త్రీలని ఎక్కువగా పేరు పెట్టి పిలవడం అనేది ఉండేది కాదు. ఎందుకంటే సమాజంలో దాన్ని అగౌరవపరిచినట్టుగా భావించేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో విద్య అనేది ప్రాచుర్యం పొందిన తర్వాత, సమానతా భావాలు అనేది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనేది చూడటం అనేది నాగరికత పెరిగే కొద్దీ చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఒకరినొకరు పేరు పెట్టి పిలవడమా, వేరే విధంగా పిలవడమా అనేది సమాజంలో మర్యాదను అనేది సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి భావన ఉన్నా కూడా సమాజంలో వ్యక్తపరిచే సమయానికి వచ్చేసరికి సొసైటీలో ఎక్కువగా భర్తకు భార్య విలువనిస్తూ ఉంటాడు, భార్య కూడా భర్తకు విలువనిస్తూ ఉంటుంది. దీనికి సూచనగా పూర్వకాలంలో పేరు పెట్టి పిలవడం అనేది ఉండేది కాదు. భర్త అసమర్థుడైనప్పటికీ కూడా భార్య అనేది పతివ్రతగానే బతకాలా అని క్వశ్చన్ అనేది వేశారు. కానీ పూర్వకాలంలో ఒక స్త్రీకి ఒక బిడ్డ గాని పుట్టినట్లయితే, ఆ బిడ్డ అంగవైకల్యంతో ఉంటే ఒక స్త్రీ వేరే బిడ్డను ఎలా అయితే తెచ్చుకోదో, తన భర్తకు కూడా ఎప్పుడు కానీ మగవాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానమే. తన తల్లి తర్వాత భార్య అనేది తల్లిగా మారుతుంది. ఆ పురుషుడికి తల్లిలాగా చూసుకునే స్త్రీలు ఎప్పుడు భర్త అసమర్థుడైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. తన సుఖం కోరుకునే స్త్రీ ఎప్పటికీ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ మన కాలానుగుణంగా తీసుకున్నప్పుడు భర్త అసమర్థునైనప్పటికీ కూడా ఏ స్త్రీ అయితే పాతివ్రత్యంతో ఉంటుందో అటువంటి స్త్రీకి శక్తి, ఆయుష్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీ అనేది ఆ ఇంట్లో పురుషుడికి తన తల్లి తర్వాత తల్లి స్థానం అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా మన పురాణాలు కానీ తీసుకున్నట్లయితే అటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. వీరిని పంచమహాపతివ్రతలు అంటామన్నమాట. ఉదాహరణకు సావిత్రిని తీసుకున్నట్లయితే, తన భర్త అసమర్థుడైనప్పటికీ, కుష్ఠిరోగి అయినప్పటికీ కూడా చాలా వరకు ఆమె అతని కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేసింది. అతని భర్తని యముడొచ్చి తీసుకెళ్ళినా కూడా చాలా వరకు అతని శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా తన యొక్క పాతివ్రత్య మహిమతో ఆ యముడితో కూడా పోరాడి తన భర్త యొక్క ఆయుష్ని తీసుకురాగలిగింది. అటువంటి గొప్ప తపోశక్తి అనేది పాతివ్రత్యంలో ఉంటుంది. ఏ స్త్రీ అయితే వేరొకరిని ఊహించుకోకుండా, వేరొకరితో సంబంధాలు అనేది నిర్వహించుకోకుండా తన భర్తతో పాతివ్రత్య ధర్మాలను కలిగి ఉంటుందో, ఆ స్త్రీ విపరీతమైన శక్తియుక్తులు అనేది కలిగి ఉంటుంది. అటువంటి స్త్రీ ఉన్న స్థలంలో అష్టైశ్వర్యాలు అనేది తొలదూగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పురుషుడికి భార్యలా కాకుండా భర్త అసమర్థునైనప్పుడు తల్లిలా వ్యవహరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. కానీ ఒక తపస్సు లాంటిది కూడా. ఇటువంటి తపస్సు అనేది అన్ని తపస్సులలోకెల్లా చాలా గొప్పది. ఇటువంటి పాతివ్రత్య మహిమతోనే అనసూయాదేవి త్రిమూర్తులను కూడా చిన్నపిల్లల్ని చేసి వాళ్ళకు పాలివ్వగలిగింది. త్రిమాతలు కూడా ఆమె పాతివ్రత్య మహిమ ముందు ఏం చేయలేకపోయారు. ఆమెని పతిభిక్ష పెట్టమని కోరారన్నమాట. కాబట్టి అంత గొప్ప దత్తాత్రేయుడికి జన్మనిచ్చినటువంటి అనసూయాదేవి చరిత్ర అనేది మనం చూసుకోవాలి. ఒక స్త్రీకి పాతివ్రత్యం అనేది కలిగి ఉండటం వల్ల ముల్లోకాలను కూడా జయించగలుగుతుంది. అటువంటి గొప్ప మహాశక్తి పాతివ్రత్య మహిమలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ అసమర్థుడైన పురుషుడిని ఒక స్త్రీ తల్లిలాగే చూడాలి. స్వస్తి.